పేరెంట్స్ అందరికీ, పిల్లలందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా జూనియర్ క్లాస్ వాళ్ళు రిపోర్ట్స్ చెప్పడానికి రిపోర్ట్స్ చెప్పడానికి వస్తున్నారు. మా క్లాస్ టీచర్ పేరు కేజీ అక్క. 1. అందరికీ వందనాలు. నా పేరు రుహీనా. నేను వినిలా అక్క క్లాస్ నుంచి వచ్చాను. సృష్టి దేవుడు అనే పాఠం ద్వారా భూమి గురించి కొన్ని సంగతులు తెలుసుకున్నాను. సూర్యునికి భూమికి మధ్య దూరం పెరిగితే భూమి మంచుగడ్డలా మారుతుంది. అదే దూరం తగ్గితే భూమి కాలిపోతుంది. వేడి వెలుతురు చాలినంత దూరంలో అమర్చిన దేవుడు ఎంత జ్ఞానవంతుడో. థ్యాంక్ యూ. వెళ్ళిపో. అందరికీ వందనాలు. నా పేరు అక్షయ. మన ఊహకు కనులకు కనిపించిన ఈ మహావిశ్వాన్ని తన మాటతో కలిగించి నడిపిస్తున్న ఆ సర్వోన్నతుడు, మహాబలవంతుడైన దేవుడు మనతో స్నేహం చేయటానికి తానే మానవునిగా ఈ భూమిపైకి వచ్చారని గ్రహించి ఆయన ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆమె చప్పట్లు. వెరీ గుడ్. అందరికీ వందనాలు. నా పేరు అభిషేక్. నేను వెనిలాక క్లాస్ నుంచి వచ్చాను. మనిషిని అంత ప్రత్యేకంగా నిర్మించాడు. మహాజ్ఞాని పాఠం నుంచి నేను తెలుసుకున్న విషయాలను చెబుతున్నాను. ఈ సృష్టి అంతట్లోనూ మనిషి ప్రత్యేకమైన కళాఖండం. కేవలం మనిషికి మాత్రమే దేహం ప్రాణం ఆత్మ కలయికతో దేవుడు సృష్టించాడు. ఈ తన స్వరూపంలో సృష్టించారు. దేవుడు మనిషిని సృష్టించడంలో నేను తెలుసుకున్న విషయాలు ఇవే. థ్యాంక్స్. చప్పట్లు. నెక్స్ట్ 3rd డే, 4th డే. మొత్తం 5 డేస్ వీళ్ళు నేర్చుకున్నారు. అందరికీ నా వందనాలు. నా పేరు కిరణ్. నేను జూనియర్ క్లాస్ నుంచి వచ్చాను. మా టీచర్ పేరు కేజీ అక్క. దేవుడు మనిషిని తన స్వరూపంతో తన పోలికలతో చేసుకున్నాడు. ఆయనతో స్నేహం చేయడానికి, దేవుని మహిమపరచడానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు పక్షులు వాటి సమయంలో వాటి పని సక్రమంగా చేయడానికి వాటి పని చేయడానికి నుంచండి వరుసగా వెళ్ళి వెనకాల. అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మీకాంత్. నేను కేజీ అక్క క్లాస్ నుంచి వచ్చాను. సృష్టికర్త అయిన దేవుడు ఈ విశ్వమంతటిని తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. ఆయన ఎంత శక్తిమంతుడు! ఆయన ఈ విశ్వమంతటికి తన విశ్వమంతటిని నియంత్రించే అధికారి. సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఈ జీవనాధారానికి అంతటికి ఆహారాన్ని ఇచ్చే దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. నా పేరు సంజన. మా క్లాస్ టీచర్ పేరు కేజీ అక్క. ఆయన బిడ్డలు ఆయనను విరోధించే అందరూ వినాలి బాయ్స్. ఆయన కోపం తెప్పించి వాత్సల్యత చూపిస్తూ
వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ మనతో నరకం నుండి పాపం నుండి తప్పించడానికి ఆరాటపడే దేవుడి దయాజాలి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. కేసియా ఒక్క నిమిషం ఆగు. మీరందరూ మాట్లాడితే మేమందరం వెళ్ళిపోతాం. టీచర్స్ మనందరం వెళ్ళిపోదాం పదండి. సైలెంట్గా ఉంటే తప్ప పాస్టర్ గారు కూడా వస్తున్నారు. ఇక ఆ గిఫ్ట్లన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోయి కార్లో పెట్టేసేయండి. అసలు ఒక్కరు కూడా ఇంటల్లా. మీరు ఈ 4-5 days చక్కగా నేర్చుకున్నారు కదా, మరి అన్నవాళ్ళు చూడండి చక్కగా చెప్తున్నప్పుడు వినాలని ఎవరైనా అనుకుంటారా అనుకోరా? స్టేజ్ మీద నుంచిన వాళ్ళు చెప్పేది వాళ్ళకి వినాలనుకుంటారా వినుకోవాలనుకోరా? కాబట్టి సైలెంట్గా ఉండాలి. ఓకేనా? వాళ్ళ గ్రూప్ ఫోటో తీసేయండి.